A very warm welcome to our annual day celebration. Ritika, tell me something. Can you imagine life without Wi-Fi, smartphones or Instagram reels? Impossible today. But once upon a time, there were two magical decades, the 80s and 90s, filled with simplicity, strong bonds and unforgettable childhood memories. The 80s kids grew up with radio songs, black and white TVs and the joy of Doordarshan programs. And the 90s kids waited eagerly for Sunday movies, cartoons and their favorite cereals. Evening meant to them outdoor games like Kho-Kho, Kabaddi. ఏందన్నా స్కూల్ అయిపోయిందా అన్నట్టు నీ పుస్తకాలు ఏవిరా? పుస్తకాల మాకన్నీ ఇందులోనే ఉంటాయి తాతయ్య. ఆహా, మరి ఫ్రెండ్స్తో ఆడుకోవాలంటే? ఇందులోనే నాకు చాలా గేమ్స్ ఉంటాయి తాతయ్య. మీ చిన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, మీకు బాగా బోర్ కొట్టి ఉంటదే. అస్సలు కాదు, నా చిన్నప్పటి నా స్నేహితులు మేమందరం కలిసి ఆడుకునే ఆ ఆటలు, మా స్కూలు, ఆ రోజులు ఎంత బాగుండేవో. మీ స్కూల్ డేస్ గురించి ఒక్కసారి చెప్పు తాతయ్య. అరే రీ, కొత్త పుస్తకాలు రా. Sit down, sit down. నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అరే నన్ను సారి చూస్తున్నాడు రా, కొంచెంసేపు అలా చదువుతున్నట్టు పుస్తకం తిరగేద్దాం. అయ్యి నెమలిక, అమ్మో దీనికన్నా ఎవరు చూడకూడదు. నేను లోపలే పెట్టేస్తాను, రేపొద్దున పిల్లలు పెట్టేస్తుంది. ఈ గాలిలో ఏ మమతలో స్కూల్కి వెళ్ళకపోతే కాళ్ళు ఇరగొడతా. మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెరికిన కాలు, పొదుగులో తాగిన పాలు. అరే నా దగ్గర బీడీ ఉందిరా. అవునా? అరే మా తాత తాగినట్టు స్టైల్గా తాగుదాం, రారా రారా. దొంగ చాటుగా కాల్చిన బీడి. రే ఎవడరా ఇక్కడ బీడీ తాగింది? సార్ సుబ్బు గారు సార్. రే చెయ్యి పట్టరా, నువ్వు చెయ్యి పట్టు. సుబ్బుగాడిపై చెప్పిన చాడి, కోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, చెడుగుడాటలో గెలిచిన
ఎంత బాగున్నాయి తాత మీ స్కూల్ జ్ఞాపకాలు. ఆ రోజులు మళ్ళీ రావు. మేము కూడా ఆ 90s లో పుట్టుంటే ఎంత బాగుండేదో.